రాకేశ్వరి గారు, రామదేవుడు గారు, రమీర్ గారు, కుంపల్ శ్రీనివాసు, హనుమంతున పెద్దలు. నేను ఎప్పుడు అమెరికా వచ్చినా హనుమంతుని కలవకుండా పోను చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క యాక్టివ్ పాత్ర, అదేవిధంగా సుధాకర్ గారు, మిత్రుడు ప్రదీప్ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ, చాలా విషయాలు రాకేష్ గారు చెప్పారు, ప్రదీప్ చెప్పారు. నాకు మాట్లాడడానికి ఎక్కువ ఏం లేవు, ఎందుకంటే ఎక్సెప్ట్ కన్క్లూడ్ ఆన్ ఫ్యూ వర్డ్స్. నేను ఇప్పుడే జస్ట్ వాట్సాప్ పంపించి చూస్తున్నాను. పొలిటికల్ సైంటిస్ట్, యుఎస్ పొలిటికల్ సైంటిస్ట్ అయాన్ బ్రెమర్, అతను ఒక లేఖ రాశాడు. దాంట్లో మోదీ హ్యాస్ నో ఎనిమీస్ గ్లోబల్లీ, బట్ మోదీ హ్యాస్ మెనీ ఎనిమీస్ విత్ ఇన్ ఇండియా. సరే, అది దేశంలో మనం జయచంద్ర చూసాం, భగత్ సింగ్కి భారత్ మే జగన్ అయ్యి జయచంద్రం, కానీ మనం మా స్టూడెంట్ స్లోగన్స్ ఇస్తూ ఉండే, అవి నడుస్తూనే ఉండే. మనం పెద్ద భయపడాల్సిన పెద్ద దేశము. ఈ దేశ చరిత్ర ఒకసారి మీరు తెలుసుకుంటే, మన దేశాన్ని ఫస్ట్ 326 BCలో అలెగ్జాండర్ వచ్చాడు. ఈ ఆక్యుపైడ్ దిస్ కంట్రీ అండ్ రూల్ దిస్ కంట్రీ త్రూ సెల్యూకస్ ఫర్ సమ్ పీరియడ్. ఆయన పోయిన తర్వాత మళ్ళీ దిస్ వాజ్ అగైన్ ద ఫస్ట్ ఫారెన్ యోక్. అదే తర్వాత ముఘల్స్ వచ్చారు, మంగోలియన్స్ వచ్చారు, చెంగేజ్ ఖాన్ అన్నారు. దెన్ పోర్చుగీస్ వచ్చారు, స్పానిష్ వచ్చారు. ఈరోజు ఫ్రెంచ్ కాలనీ మన దగ్గర ఉన్నది పాండిచేరి, పోర్చుగీస్ కాలనీ గోవా, అన్నీ ఇండిపెండెంట్ తర్వాత వచ్చినాయి. భారతదేశం ఇండిపెండెన్స్ కదా. దెన్ బ్రిటిషర్స్ కేమ్, దే రూల్ దిస్ కంట్రీ ఫర్ 400 years. అంటే నియర్లీ 4000 yearsలో ఏదో ఒక ఫారెన్ రూలర్స్ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు యాక్చువల్లీ. బట్ స్టిల్ ఇంతమంది చేసిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత కూడా, ఎన్ని మత మార్పులు జరిగినా, ఏం జరిగినా, what these people could not destroy was Indian culture and Indian ethos. Today we are as strong as any other. No other culture is so strong, so which unites us. Mana culture ni, mana ethos, mana unity. Hundreds of languages. We have got hundreds of languages. Uttar Pradesh side పోతే మీకు ఒక సామెత ఉంటుంది, కోస్ కోస్ పే బదిలే పానీ, కోస్ కోస్ పే బదిలే వాణి. అంటే ఒక 5-6 కిలోమీటర్ల వాటర్ మారుతుంది, భాష మారుతుంది. ఇన్ని దేశాలు, కొన్ని ముక్కోటి దేవతలు, మనకి ఎన్ని భాషలు, దేవతలు, ఎన్ని ప్రాంతాలు, 30 రాష్ట్రంగా తెలంగాణ. ఇన్ని రిలీజియస్ మన దగ్గర. రిలీజియన్ నమ్మని వాళ్ళు కొంతమంది. అంటే ఇంత పెద్ద దేశాన్ని బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత హెట్రోజీనియస్ ఒక ఉన్న సొసైటీ ఎక్కడ మీ ప్రపంచం దొరకదు. ఇప్పుడు అటువంటి దేశాన్ని మనం ఈరోజు పరిపాలించడం మామూలు మాట కాదు. మోదీ గారు పరిపాలించినటువంటి తీరు, రాకేష్ గారు చాలా డెవలప్మెంట్ గురించి చెప్పారు, ఎయిర్పోర్ట్స్, ట్రైన్స్, ఇవన్నీ కూడా. కానీ మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అసలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా జన్మించింది, ఏ విధంగా ఈరోజు స్ప్రెడ్ అయినా. మనం జనసంఘ నుంచి మనం భారతీయ జనతా పార్టీలో విలీనం 1980లో బాంబేలో. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి నేతృత్వంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అప్పుడు మొహమ్మద్ కరీం ఛాగ్రా, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, he was present and he was also vice president of the national BJP party then, Mohammad Karim Chagla. And first and I am first an Indian and then I am Muslim and first. That's what he said. ఆ రోజు స్టేజ్ మీద మనం మార్చాలి, మారుతూ ఉండాలి. భారతీయ జనతా పార్టీకు ఆ రోజు 6 ఊత కోసపడే మన ఇందిరాగాంధీ దీని తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రోజు మనము ఆ 6ని సపోర్ట్ చేయకపోతే, అకాలీని సపోర్ట్ చేయకపోతే, వీ వుడ్ హావ్ గాట్ మోర్ సీట్స్. కానీ అటల్ బిహారీ వాజ్పేయి చెప్పారు, పోతే పోనీయండి, కానీ 6 are also Hindus. They became 6 to protect Hindus from the Mughal rulers. And that is the reason why BJP protected and defended 6. We paid the cost. మనకు ఓన్లీ 2 సీట్లు వచ్చినప్పుడు జంగారెడ్డి గారు,
బట్ ఫర్ అస్ ఎట్ దట్ టైం దేశం మనకి ఇంపార్టెంట్ ఉండే. ఫర్ అస్ ద కంట్రీ వాజ్ ఇంపార్టెంట్, నాట్ పవర్. వాజ్పేయి సెడ్ నో పవర్, నథింగ్, ఓకే పోనీ. కానీ 400 సీట్లు పైగా గెలిచేటువంటి ఒక రాజీవ్ గాంధీ కొన్ని రోజులకే హిందూ ఒక సెంటిమెంట్ మీద రైడ్ అయ్యాడు ఆయన. ఆ హిందూ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి ఒక రాజీవ్ గాంధీ సడన్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది షాబానో కేసు. అండ్ షాబానో కేసు చెప్పిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి షాబానో కేసు తర్వాత దెన్ రాజీవ్ గాంధీ ఏమైంది, 400 మంది ఎంపీలు హూ కేమ్ బికాస్ ఆఫ్ ది హిందూ బ్యాక్లాష్, ఈ సడన్గా ఈ ముస్లిం ఒక రిజర్వేషన్స్లో షాబాను కేసులో మెయింటెనెన్స్ రైట్, అది ఇద్దత్ పీరియడే కాదు, ఇద్దత్ పీరియడ్ తర్వాత కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ రావాలి, ముస్లిం ఉమెన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. ఆ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ యూ బ్రాట్ ఇట్ ఓన్లీ టు అపీస్ ముస్లిమ్స్ అండ్ ముస్లిం ఉమెన్ and were against that particular move. కాబట్టి ముస్లిమ్స్ షరియత్కు విరుద్ధంగా ఉంది అది అని చెప్పేసి లా ఆఫ్ ది ల్యాండ్కి విరుద్ధంగా ఆ రోజు ముస్లిం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే హిందూస్ బికేమ్ యాంగ్రీ, రాజీవ్ గాంధీ ఈ త్రూ ది కలెక్టర్ ఫైజాబాద్ ఈ గాట్ ది బ్లాక్స్ ఓపెన్ ఫర్ అయోధ్య రామ్ జన్మభూమి. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి మీరు. దిస్ ఈస్ ది time when only BJP had 2 MPs, and from the 2 MPs అద్వానీ గారి రథయాత్ర తర్వాత మనకి 86 వీపీ సింగ్ గవర్నమెంట్కు మనం సపోర్ట్ చేసినాం, బయట వచ్చినాం, మళ్ళీ వీపీ సింగ్ గవర్నమెంట్ పడిపోయింది. కంట్రీ హ్యాడ్ నో స్టేబుల్ గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రోజు అద్వానీ గారి రథయాత్రతో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పెరిగి మనం ఇది ఫస్ట్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. 13 రోజుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్, అండ్ ఆఫ్టర్ దట్ 13 months, దాని 4 years, 2.5 years. అండ్ దిస్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియా, గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియా. సో ఆ రోజుల్లో జస్ట్ నాట్ టూ ఫార్ ఆల్సో బ్యాక్. నేను 1986లో వెన్ ఐ గాట్ మ్యారీడ్, అప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్లో ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ 1.5 years. గ్యాస్ సిలిండర్ కావాలంటే 1 year. వాజ్పేయి గారు వచ్చారు అప్పుడే. నేను అప్పుడు నా మ్యారేజ్ 86 అయినప్పుడు దత్తాత్రేయ గారి దగ్గర ఎంపీ అయ్యాడు. అయితే ఒక సార్ మీకు కూపన్ ఏంటంటే నాకు టెలిఫోన్ ఇచ్చాడు, నాకు కూపన్ గ్యాస్ ఇచ్చాడు, అదే గ్యాస్ కొనుక్కున్నట్టు. కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఏమైంది, టెలిఫోన్ ఆన్ డిమాండ్. ఇవాళ పడితే సాయంకాలం ఫోన్ ఫిక్స్, గ్యాస్ ఆన్ డిమాండ్, నాట్ ఓన్లీ వన్ గ్యాస్, 2 gases. దీపక్ పథకం మీద కింద ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ నో వెయిటింగ్ ఫర్ ది గ్యాస్. అటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చి రోడ్స్ డెవలప్మెంట్, ఈరోజు రహదారులు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి క్వాడ్రాంగులర్ దీంట్లో చతుర్భుజ యోజన, తర్వాత గ్రామీణ సడక్ యోజన, 60,000 crores ఫస్ట్ టైం ఫర్ ద రూరల్ రోడ్స్. ఇండియా హ్యాస్ సీన్ డెవలప్మెంట్ దట్ టైం. దట్ వాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అవర్ కంట్రీ. అటువంటి ఒక పీరియడ్ నుంచి ఈ రోజు వరకు కూడా మనం స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. నో యాంటీ ఇన్కంబెన్సీ వాజ్ దేర్ ఫర్ వాజ్పేయి. అయినా కూడా కొన్ని శక్తుల వల్ల మనం ఓడిపోయాం. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, యూపీఏ గవర్నమెంట్ కరప్షను, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈ సా. తర్వాత బీజేపీ గవర్నమెంట్ 10 years, నో అగైన్ ఫర్ 5 years more, అండ్ దట్ ఈస్ రికార్డ్ బ్రేకింగ్ బై నరేంద్ర మోదీజీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఇంతవరకు ఎవరు 15 years దేశాన్ని పరిపాలించి కంటిన్యూగా అంటే నెహ్రూ తర్వాత మళ్ళీ మనమే భారతీయ జనతా పార్టీ. దిస్ ఈజ్ హౌ వీ డెవలప్. తెలంగాణకు వస్తే నాకు గుర్తుంది, నేను 1986లో when I became a lawyer, I was in charge for యువ మోర్చా. యువ మోర్చాలో నేను నల్గొండ డిస్ట్రిక్ట్లో మా ఊరు పోతే అక్కడ ఇదేం పార్టీ సార్ అని, బీజేపీ. ఇది ఎక్కడ గుర్తు సార్ అని మా ఊళ్ళో అడిగాను. నన్ను కమలం గుర్తు, ఇదో పార్టీ ఉందా సార్ అడిగే మా ఊళ్ళో, ఇదో పార్టీ ఉందా సార్ అడిగేది. అంటే హ్యూమిలేట్ చేసేది. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత మా ఊరి నుంచి పుల్లయ్యని ఎస్సీ క్యాండిడేట్ అని ఫోన్ చేసి, సార్ మన ఊళ్ళో 253 ఓట్లు పడే సార్, ఈసారి సర్పంచ్ చేశారు సార్, నాకు సపోర్ట్ చేయాలి సార్ అంటారు. హౌ ది సిచ్యువేషన్ చేంజెస్.
తెలంగాణలో మారుమూల గ్రామంలో నల్గొండ జిల్లాలో లాస్ట్ విలేజ్ ఆఫ్ ది తెలంగాణ విలేజ్ నల్లబండ కూడా మా విలేజ్ దాంట్లో 253 అంతకుముందు మాకు 2 ఓట్లు 3 ఓట్లు అంటే మా ఫాదర్ నన్ను హేళ చేసేది, అరే మన ఊళ్ళోనే బీజేపీని నిలబెట్టిన ఏదిరా అనేది తిట్టేది దాని ఊరికే. అటువంటిది 253 ఓట్లు మా ఊళ్ళో వచ్చినాయంటే టుడే ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. సో బీజేపీ ఈజ్ గ్రోయింగ్ డే బై డే. మీరు తెలంగాణ విషయం వచ్చి బంద్ చేస్తారు, లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ పీపుల్ హవ్ సెడ్. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి అసెంబ్లీ రిజల్ట్స్ డిఫరెంట్ వర్డిక్ట్. అసెంబ్లీలో కూడా ఎట్లయింది, నార్త్ తెలంగాణ 8 సీట్లు బీజేపీ మా రాకేష్ దాంట్లో, సౌత్ తెలంగాణ బీజేపీ నీళ్ళు, సెంట్రల్ తెలంగాణ హైదరాబాద్ నేను కూడా దాంట్లో ఓడిపోయాను. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఓన్లీ 1 కాంగ్రెస్ మల్లెడ్డి రంగారెడ్డి, మీదంతా కూడా బీఆర్ఎస్. అంటే పీపుల్ థింకింగ్ యూనిట్, దే డోంట్ థింక్ alike. During the assembly elections, they gave 8 seats. All 8 మొత్తంలో 7 seats are from North Telangana. 1 is from Hyderabad. Mita the BJP lost all the city seats, which we supposed to be strong for BJP. GHMC 48 seats మనం గెలిచినాం. Why people voted for? అంటే you must understand why people vote for such things. అంటే నేషనల్ లెవెల్ వచ్చే వరకు మళ్ళీ మోదీ, వీ వాంట్ మోదీ అనే దీంట్లో తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అదే నార్త్ తెలంగాణలో ఎక్సెప్ట్ పెద్దపల్లి ఆల్ సీట్స్ వన్ బై బీజేపీ, సౌత్ తెలంగాణలో ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ ఆల్ సీట్స్ వన్ బై కాంగ్రెస్. జాగ్రఫికల్ డివిజన్లో హౌ ద బోత్ పొలిటికల్ పార్టీస్ గాట్ అడ్వాంటేజ్. నార్త్ తెలంగాణ ఫర్ బీజేపీ అండ్ సౌత్ తెలంగాణ ఫర్ కాంగ్రెస్. నేను ఓన్లీ రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో ప్రదీప్ అందరూ ఇక్కడ ఉన్న అందరూ నేను కోరుతున్నాను, ఇక్కడ నార్త్ సౌత్ తెలంగాణ వాళ్ళు ఎవరు ఉంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్, ప్లీజ్ let us now develop the organization in South Telangana so that రేపు ఏ ఎన్నిక జరిగినా కూడా యూనిఫామ్ ఓటింగ్ ప్యాటర్న్తోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రూలింగ్ వస్తుంది, రావాలి అనేది ప్రయత్నం చేయాలి. ఇది ఎండేవియర్.